హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక సింపుల్ శారీ కుచ్చు డిజైన్ చూపిస్తాను. ముందుగా ఒక 1 ఇంచుకి ఇలా మార్క్ చేసుకోవాలి. తర్వాత ఇలా స్టిచ్చింగ్ థ్రెడ్ తీసుకొని ఒక 4 పోగుల దారాన్ని ఇలా సూదికేసి పెట్టుకున్నాను. ఇప్పుడు శారీకి ఇలా కుచ్చుకొని ఒక 3 ఇంచెస్ పొడవుతో కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవాలి. తర్వాత పక్కనే ఒక ఫింగర్ అంతా గ్యాప్ తీసుకొని మళ్ళీ గుచ్చుకొని శారీకి గుచ్చి కట్ చేసుకోవాలి. ఇది కూడా ఒక 3 ఇంచెస్ అంత లెంత్ చూసుకొని ఒకే లెంత్లో ఇలా కట్ చేసుకోవాలి. ఈ దారాన్ని ముడి వేసుకోవాలి. ఇలా టైట్గా ఒక్కొక్క ముడి వేసేసుకోవాలి. మళ్ళీ ఇలా స్టిచ్చింగ్ థ్రెడ్ని ఇలా గంటేసి పెట్టుకున్నానండి. నీడిల్కి వేసుకొని బీడ్స్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. రౌండ్ బీడ్ తీసుకున్నాను. ఇక్కడ బీడ్స్ని అందులోకి ఇన్సర్ట్ చేసుకుంటున్నాను. 2 బీడ్స్ అయితే యాడ్ చేసుకున్నాను. అలా వేస్తే అందులోకి వెళ్ళిపోతాయి. ఇలాంటి ఇంకొక బీడ్ తీసుకొని ఇలా వేసుకొని నీడల్కి 2 కలిపి వేసుకోవాలండి. ఇప్పుడు అలా 2 కలిపి వేసుకోవాలి బీడ్ని. నెక్స్ట్ కాస్త లూజుగా ముడి వేసుకోవాలి. అలా కాస్త లూజుగా 2 ముడిలు అయితే వేసుకోవాలి. తర్వాత ఇలా ఒక 75 పోగుల దారాన్ని ఇలా నీడలకు వేసి పెట్టుకున్నాను. తర్వాత మనం లూజ్గా ముడి వేస్తాం కదా, అక్కడ ఇలా సూదిని గుచ్చి బయటికి తీసుకోవాలి. ఇలా థ్రెడ్ అనేది తర్వాత ఇలా సమానంగా పట్టుకొని జరీ థ్రెడ్తో అయితే ముడి వేసేసుకోవాలి. ఇలా టైట్గా ముడి వేసేసుకోవాలి. కిందికి ఇలా కుచ్చులోకి ఇలా కుచ్చేసి కట్ చేసేసుకోవాలి. ఇలా ఒక 1 ఇంచ్ అంతా పొడవుగా కట్ చేసుకోవాలి. ఇంకొకటి కూడా వేసి చూపిస్తాను చూడండి. మళ్ళీ ఒక 1 ఇంచ్ గ్యాప్తో ఒకటి ఇలా 4 పోగుల దారాన్ని అయితే వేసుకున్నానండి. ఇలా 2 కూడా కట్ చేసేసుకొని ఒక్కొక్క ముడి అయితే వేసేసుకోవాలి. ఇలా సమానంగా పట్టుకొని ఇలా కట్ చేసుకోవాలి. అది మళ్ళీ రౌండ్ బీడ్స్ అయితే వేసుకుంటున్నాను. 2 బీడ్స్ అయితే వేసుకుంటున్నాను. మళ్ళీ ఇలాంటి ఒక బీడ్ అయితే వేసుకుంటున్నానండి. 2 పట్టుకొని వేసుకోవాలి. ఇలా లూజ్గా ముడి వేసుకోవాలి. టైట్గా ముడి వేసుకుంటే మనము కుచ్చు కట్టేటప్పుడు కొంచెం కష్టం అవుతుంది. అందుకని ఇలా లూజ్గా ముడి వేసుకుంటే మనకి కుచ్చు వేసేటప్పుడు అక్కడ గ్యాప్ ఉంది చూసారు కదా, ఆ గ్యాప్లో ఈజీగా బయటకు వచ్చేస్తుంది కుచ్చు అనేది. ఇలా చూసారు కదా, అలా ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు సమానంగా పట్టుకొని నీట్గా జరీ థ్రెడ్తో అయితే ముడి వేసేసుకుంటున్నాను. ఇంతేనండి, చాలా ఈజీగా అయితే వేసేసుకోవచ్చు. మన క్రోషా రాకపోయినా కూడా ఇలా ఈజీగా ఇంట్లో డిజైన్ వేసేసుకోవచ్చండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.